2026 సంవత్సరం ఏప్రిల్ 6వ తారీఖు నాడు తమిళనాడులో ఉన్నటువంటి కల్పగంలో పనిచేస్తున్నటువంటి ప్రోటోటైప్ ఫాస్ట్ ఫీడ్ రియాక్టర్ క్రిటికాలిటీని సాధించింది. అసలు ఈ క్రిటికాలిటీ అంటే ఏమిటి? భారతదేశ అణుశక్తి కార్యక్రమంలో 3 దశలు ఉంటాయి. ఇప్పుడు మనము ఈ క్రిటికాలిటీని సాధించడం ద్వారా 2వ దశలోకి అధికారికంగా ప్రవేశించినట్లయినది. యురేనియం కేంద్రకాన్ని ఒక న్యూట్రాన్తో ఢీకొన్నప్పుడు ఆ కేంద్రకము 2 లఘు కేంద్రకాలుగా విడిపోయి 2 లేదా 3 న్యూట్రాన్లను విడుదల చేస్తుంది. అదేవిధంగా అధికమైనటువంటి శక్తిని కూడా విడుదల చేస్తుంది. ఈ 3 న్యూట్రాన్లు తిరిగి ఇతర యురేనియం కేంద్రకాలను ఢీకొనడం వల్ల మరలా యురేనియం కేంద్రకము లఘు కేంద్రకాలుగా విడిపోయి 9 న్యూట్రాన్లు విడుదల అవుతాయి. మరి అదేవిధంగా శక్తి విడుదలవుతుంది. ఈ 9 న్యూట్రాన్లు మళ్ళీ వెళ్ళి ఇతర యురేనియం భార కేంద్రకాలను ఢీకోవడం వల్ల 27 న్యూట్రాన్లు విడుదలవుతుంది, శక్తి విడుదలవుతుంది. అంటే ప్రతి అంచెలో కూడా ఈ న్యూట్రాన్ల సంఖ్య క్రమంగా పెరుగుతూ పోతూ ఉంటుంది. పెరుగుతూ పోయి ఈ చర్య ఒక శృంఖల చర్యగా కొనసాగుతుంది. అయితే ఈ అణు రియాక్టర్లో విడుదలైనటువంటి న్యూట్రాన్ల సంఖ్య ఎప్పుడు సరిపోయేంత స్థాయిలోనే ఉండాలి. ఇప్పుడు న్యూట్రాన్ల సంఖ్య ఎక్కువ అయిందనుకోండి, దాన్ని మనం సూపర్ క్రిటికల్ అని అంటాం. ఈ సూపర్ క్రిటికల్ వల్ల ఏమవుతాయంటే న్యూట్రాన్ల సంఖ్య విపరీతంగా పెరిగి చర్య అదుపు తప్పి ప్రమాదాలు జరుగుతాయి. 1986 సంవత్సరంలో చెర్నోబిల్లో జరిగినటువంటి ఈ న్యూక్లియర్ డిజాస్టర్ దీనివల్లనే జరిగింది. అదేవిధంగా ఈ న్యూట్రాన్ల సంఖ్య కనుక తక్కువ ఉన్నట్లయితే దాన్ని సబ్ క్రిటికల్ అని అంటాం. అంటే న్యూట్రాన్ల సంఖ్య తక్కువ ఉంటే ఈ శృంఖల చర్య కొనసాగదు, కేంద్ర విచ్ఛితి చర్య కొనసాగదు. కాబట్టి అణు విద్యుత్ అనేది ప్రొడ్యూస్ కావాలి. అయితే ఎప్పుడు కూడా ఈ న్యూట్రాన్ల సంఖ్య సరిపోయేంత స్థాయిలో మాత్రమే ఉండాలి. అధికంగా ఉండకూడదు, తక్కువగా ఉండకూడదు. న్యూట్రాన్లు సరైన సంఖ్యలో స్థిరముగా ఉండి శృంఖల చర్య స్థిరంగా కొనసాగే స్థితినే క్రిటికాలిటీ అని అంటారు. థ్యాంక్ యూ.